అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్ర విపత్తు నివారణ శాఖ సమకూర్చుకుంది. ఇస్రో సాయంతో అమెరికాకు చెందిన ఎర్త్నెట్ వర్క్ సంస్థ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నారు. ఈ ప్రాంతంలో పిడుగు పడుతుంది, అక్కడ నివాస ప్రాంతాలు ఉన్నాయా అన్నది ముందుగానే దీని ద్వారా తెలుసుకుంటారు. ఆ ప్రాంత అధికార యంత్రాంగానికి ముందుగానే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. పిడుగు పడే ప్రాంతంలోని సెల్ టవర్స్ నుంచి అరగంట ముందే హెచ్చరికలు వాయిస్ మెసేజ్ రూపంలో సమీప ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా గుమ్మకట్ట మండలం పలుగోడులో పిడుగు పడుతుందని విపత్తు నిర్వహణ శాఖ 15 నిమిషాల ముందే పసిగట్టింది. స్థానిక యంత్రాంగానికి 15 నిమిషాల ముందే సమాచారం పంపింది. అయితే సమయం తక్కువగా ఉండడం, సరిగ్గా ఎక్కడ పిడుగు పడుతుందో గుర్తించే వ్యవస్థ లేనందువల్ల ఆ రోజు పిడుగుపాటుకు 5గురు చనిపోయారు. ఈ విషయమే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వద్ద సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో మీడియా సహకారం తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్కు ముఖ్యమంత్రి సూచించారు. సీఎం సూచనల మేరకు గత రాత్రి చిత్తూరు, కర్నూలు జిల్లా వాసుల్ని అప్రమత్తం చేసిన విపత్తు నిర్వహణ శాఖ ప్రాణాపాయం తప్పించగలిగింది. ఆయా ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించారు. కుప్పం ప్రాంతంలో 2 పిడుగులు పడ్డాయని, అందులో ఒకటి బైరెడ్డిపల్లి జనావాసులకు 200 మీటర్ల దూరంలో పడినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నందిపల్లి, తంపడపల్లి మధ్య పిడుగులు పడే అవకాశం ఉందని కూడా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు నంద్యాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగుపాటును ముందుగానే తెలియజేసే యాప్ కూడా ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఏ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో అక్కడి సెల్ టవర్ ఆధారంగా ఆ ప్రాంత ప్రజలకు సంక్షిప్త సందేశాల ద్వారా ప్రమాద హెచ్చరికలు పంపనున్నారు.